జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా బీహార్లో రాహుల్ గాంధీ చేస్తా ఉన్నటువంటి కొన్ని విష ప్రచారాలపైన ఈయన మాట్లాడుతూ ఉన్నటువంటి కొన్ని మాటలపైన మన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. సరే ఇంతకు ఆయన ఏం మాట్లాడినాడు ఏందనేది ఈ న్యూస్ ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? నిజం చెప్పాలంటే రాహుల్ గాంధీ గత 2.5 దశాబ్దాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. అది ప్రత్యక్షంగా కావచ్చు, తెర వెనక కావచ్చు, అవునా? కానీ ఇప్పటి వరకు చెప్పుకోదగినటువంటి విజయం ఒక్కటంటే ఒక్కటి కూడా సాధించలేకపోయినాడు. కొంతమంది అడగచ్చు, అరే తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది, కర్ణాటకలో గెలిచింది అని చెప్పేసి. కర్ణాటకలో గెలిచింది కానీ తెలంగాణలో గెలిచింది కానీ ఆయన చూసి ఓట్లేలా. ఇక్కడ లోకల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి ఓట్లేసారు. ఏది ఇక్కడ సపోజ్ రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇంకొకరు కావచ్చు, కర్ణాటకలో సిద్ధరామయ్య కావచ్చు, డికే శివకుమార్ కావచ్చు, ఇలాంటి వాళ్ళని చూసి ఓట్లేసారే కానీ ఇక్కడ మీరు చూసే ఉంటారు తెలంగాణలో రేవంత్ రెడ్డి పల్లి ప్రాంతాలంతా కూడా ఏ స్థాయిలో ప్రచారం చేసినాడు. వాళ్ళని చూసి ఇక్కడ ఓట్లు వేసాను, వాళ్ళని చూసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కానీ సోనియా గాంధీని చూసి గెలిచింది లేకపోతే రాహుల్ గాంధీని చూసి గెలిచిందంటే నేనైతే ఒప్పుకోను. అవునా కదా? సరే, గత సంవత్సరం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు రాహుల్ గాంధీకు అన్ని ఘోర పరాజయాలే ఎదురవుతున్నాయి. అవునా కదా? అసలు విజయం అంటే ఏంటో, అది ఎలా ఉంటుందో, విజయం సాధించాలంటే ఏం చేయాలా, ఎలా చేయాలో కూడా ఈ రాహుల్ గాంధీకి అర్థం కావడంలే. కానీ ఎలాగైనా సరే తన చేతకానితనాన్ని దాచిపెట్టేసి తనకు లేనటువంటి ఈ నాయకత్వ లక్షణాలను నిరూపించుకోవాలని చెప్పేసి రాహుల్ గాంధీ తెగ తపన పడిపోతాడు. మామూలుగా కాదు. ఇప్పుడు చెప్పా కదా, ఇప్పుడు ఈ కర్ణాటక లేకపోతే ఆ తెలంగాణ వీటి విషయాల్లో పక్కన పెడితే ఇప్పుడు ఈ అలయన్స్తో కలిసి కొన్ని రాష్ట్రాల్లో పోటీ చేస్తారు కదా వీళ్ళ. ఈ ఢిల్లీ కావచ్చు, మహారాష్ట్ర కావచ్చు, లేకపోతే హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ మొత్తం అంతా ఏం ముడ్డి నేలేసుకొని కూర్చొనింది. ఏముండదు అక్కడ, ఏం అట్టర్ ఫ్లాపు అక్కడైతే. అది విషయం. అందుకే ఈసారి నేరుగా ఎన్నికల కమిషన్ అయితే టార్గెట్ చేసినాడు. ఎవరిని? ఎన్నికల కమిషన్ టార్గెట్గా చేసి ఎన్నికల్లో కాంగ్రెస్ కార్యకర్తల ఓట్లను, కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లను, కాంగ్రెస్ అనుకూల వర్గాల ఓట్లను తీసేసి భారతీయ జనతా పార్టీ అనుకూల వర్గాల ఓట్లను ఓటర్ల లిస్టులో పొందుపరుస్తున్నారని చెప్పి, అలాగే దొంగ ఓట్లను ఓటర్ల లిస్టులో చేరుస్తున్నారని చెప్పి పేర్కొంటా కేంద్ర ఎన్నికల కమిషన్ పైన పదే విమర్శలు చేయడం ప్రారంభించాడు. సరే, దీనికి కేంద్ర ఎన్నికల సంఘం కౌంటర్ ఇచ్చింది. దానికి సంబంధించి ఏదైనా ఆధారాలు ఇవ్వమంటే ఈమనింది. కానీ ఆ విషయంలో స్పందించాల. కానీ ఊరికే మాటలైతే మాట్లాడుతూ ఉంటారు. అది నిజానికి రాహుల్ గాంధీకి అది తప్పించి వేరే అవకాశం కూడా లేదు. ఎందుకంటే ఏదో పెద్దవాళ్ళు ఏదో సామెత చెప్తారు, అట్టగా ఈయన చేతగానితనాన్ని ఎవరో ఒకరి మీద వేయాలి కదా. అదనమాట విషయం. కేంద్ర ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ను ఖచ్చితంగా నిర్వహిస్తుంది. కేంద్ర స్థాయిలో అవినీతి అయితే జరగడం లే, ఎటువంటి స్కాములు కూడా లేవు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడ కేంద్రంలో మనం ఎన్ని చూస్తూ ఉన్నామో మనం వింటానే ఉన్నాం. A to Z ప్రతి లెటర్తో ఒక స్కామ్ అయితే జరిగింది. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. ఎక్కడ స్కామ్ అనేదే లేదన్నమాట. పైగా మన దేశ వృద్ధి రేటు రోజు రోజుకు పెరుగుతూ పోతుంది. ఇకపోతే మన ప్రధాని మోడీ గారి పేరు ప్రఖ్యాతలు రోజు రోజుకు విస్తరిస్తున్నాయన్నమాట. దీంతో ఈ పప్పు సుల్తాన్కు ఏం చేయాలో అర్థం కావడంలే. మోడీ గారు తనకు ఎటువంటి అవకాశం ఇవ్వకపోతా ఉండడంతో ఇక చేసేది ఏమి కూడా లేక కేంద్ర ఎన్నికల కమిషన్ పైన బండాడు పోయి. కేంద్ర ఎన్నికల కమిషను అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కలిసిపోయి ఇద్దరు కలిసి ఓట్ చోరీ చేస్తారు, భారతదేశ డెమోగ్రఫీని మార్చే విధంగా కుట్రలు చేస్తారంటూ బీహార్లో ఈ ఓటు అధికార యాత్రను అయితే ప్రారంభించాడు. ఏదప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ టైంలో ఈ బోయమ్మ వీళ్ళు భారతీయ జనతా పార్టీ కానీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని తీసేస్తుంది, రిజర్వేషన్లు ఎత్తేస్తారు, ఇవన్నీ చెప్పి లైన్ బాని అంతా కూడా మాట్లాడినాడు కదా. సేమ్ అదే టైప్లో ఇది కూడా ఒక ఫేక్ యాత్ర అనమాట. ఈ యాత్రను మొత్తంగా 16 రోజుల పాటు నిర్వహించుకున్నారనమాట. ఈ యాత్రలో రాహుల్ గాంధీ 1300 కిలోమీటర్ల దూరం ప్రయాణించి వింత వేషాలన్నీ వేసి ఫైనల్గా పాట్నాలో బహిరంగ సభను నిర్వహించి ఈ ఓటు అధికార యాత్రను అయితే ముగించుకున్నాడు. చూడండి, ఇదంతా పక్కా ప్లాన్, స్క్రిప్ట్ అనమాట. ఇదంతా కూడా ఇంక ఏమేమి మాట్లాడతాడో ఎన్ని చేస్తాడో మన ఏదో అంటా ఉన్నాడు. ఏదో హైడ్రోజన్ బాంబు వేస్తాడంట. ఇదేం కర్మరా స్వామి, మీకు ఆటోమ్ బాంబు తెలుసా? అంతకుమించి పవర్ఫుల్ హైడ్రోజన్ బాంబు, అది ఎత్తుకొచ్చి చేస్తారన్నాడు. ఎవరి మీద వేయాలనుకుంటున్నాడో ఏమో మరి. అయితే రాహుల్ గాంధీ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి ఎంత ఆడంబరంగా ఈ యాత్రను చేస్తా ఉన్నప్పుడు కూడా రాహుల్ గాంధీ యాత్రకు జనాల నుంచి పెద్దగా స్పందన అయితే రావడం లే. నిజం చెప్పాలంటే బీహార్ ప్రజలు రాహుల్ గాంధీని నమ్మడం లే. దీంతో తీవ్రమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో కూరుకుపోయినటువంటి రాహుల్ గాంధీ తల బిరుసుతనంతో తన అనుచరుల చేత నరేంద్ర మోడీ గారి తల్లి గారిని దూషించేటట్టు చేసినాడు.
తన అనుచరుల చేత మోడీ గారి తల్లిగారిని అసభ్య పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేసేలా ప్రోత్సహించాడనమాట. ఈ క్రమంలో రాహుల్ గాంధీ అనుచరులు హద్దులు దాటి, అర్థమైందా, హద్దులు దాటి నోటికి వచ్చిన పిచ్చివాగుడంతా కూడా వాగినారు. నరేంద్ర మోడీ తల్లిగారు మరణించారని కూడా చూడకుండా బూతు పదజాలాన్ని ప్రయోగించినారు. ఎంత దారుణమైన విషయం, ఇందాక ఒక వీడియోలో కూడా చెప్పాను నేను. ఎంత దారుణమైన విషయం ఇది. దీంతో ఈ విషయం పైన కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారు తీవ్రంగా స్పందించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతా రాహుల్ గాంధీ పూర్తిగా హద్దులు దాటి తనకున్నటువంటి హద్దులు దాటి ప్రవర్తిస్తున్నాడు. ఇందుకు మూల్యం అయితే చెల్లించకైతే తప్పదు. మోడీ తల్లి గారిని విమర్శించడం నిజంగా సిగ్గుచేటు, అవునా కదా? మోడీ తల్లిగారు నిరుపేద కుటుంబంలో జీవితం గడిపినప్పటికి కూడా తన పిల్లలను మాత్రం గొప్ప విలువలతో పెంచినారు. ఆమె నేర్పినటువంటి విలువలు, అదేవిధంగా న్యాయబద్ధమైనటువంటి జీవన విధానాల మూలంగానే మోడీ గారు ప్రధానమంత్రి స్థాయికి ఎదగలిగినాడు. ఏది వీళ్ళ మాదిరి వాళ్ళదే రాజ్ కుటుంబం కాదు కదా, అవునా కదా? ఏదో షార్ట్కట్లో కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని లేకపోతే ఏదో అడ్డదారులు వీళ్ళేం ప్రధానమంత్రులు అయిపోలే కదా వాళ్ళలాగా, అవునా కదా? ఒకసారి మీరు ఆలోచించండి. అటువంటి ఆదర్శనీయమైనటువంటి మహిళపైన బూతు పదజాలాన్ని ప్రయోగించి తీవ్ర విమర్శలు చేయడం భారత ప్రజలు ఎప్పటికి కూడా క్షమించరు. తప్పుడు ప్రచారాలు చేసే ఈ ద్వేష సంస్కృతిని వ్యాప్తి చేయడమే ఈ రాహుల్ గాంధీ పనిగా పెట్టుకున్నాడు. ఆయనకి మరొక పనిలే, ఇదే పని ఆయనకు. ఎంతసేపటికి ఈ ద్వేషాన్ని పెంచడమే, ఎంతసేపటికి జనాలను రెచ్చగొట్టడమే. కాంగ్రెస్ పార్టీ బురద జల్లాలని చెప్పేసి ప్రయత్నం చేస్తే అంతకు 10 రెట్లు బీజేపీ విజయాలను అయితే సాధిస్తుంది. నేను ఇప్పుడు చెప్తున్నా, మోడీ తల్లి గారిని దూషించినందుకు రాహుల్ గాంధీ ఖచ్చితంగా క్షమాపణలు అయితే చెప్పి తీరాల్సిందే, లేదంటే ఈసారి మాత్రం ఊరుకునే పరిస్థితి లేదు. రాహుల్ గాంధీకు నరకం అంటే ఏంటో చూపిస్తామని చెప్పేసి అమిత్ షా గారు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. నేను మళ్ళా చెప్తున్నా, రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే, చెప్పి తీరాల్సిందే అంటూ అమిత్ షా గారు రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ వార్నింగ్ అయితే ఇచ్చారు. అమిత్ షా గారు ఇంత స్ట్రాంగ్గా వార్నింగ్ ఇవ్వడం నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం. లేకపోతే ఇంట్లో ఉండే అమ్మగారిని ఏంది మాట్లాడేదా, ఏం అవతల వాళ్ళకు ఉండరా, ఇంట్లో ఆడవాళ్ళు కాదు ఆడబిడ్డలు వాళ్ళకు ఉండరా, ఏంది ఇదంతా కూడా? మరి ఇంత దిగజారుడు రాజకీయమా, ఇంత దిగజారుడు మాటలా, ఏంది ఇదంతా కూడా? అదిగే చెప్పేది, ప్రజలు ప్రతి ఒక్కటి కూడా గమనించబట్టే వీళ్ళు అటర్ ఫ్లాప్ అయిపోతున్నారు. అది విషయం. అంటే వీళ్ళు కంప్లీట్గా ఇంకా దిగజారిపోయేదానికి మీరు సిద్ధపడిపోతారు కాబట్టి ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడుతున్నారు. అది విషయం. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ని నలుగురికి షేర్ చేయండి. నాకు తెలిసి న్యూస్ నచ్చితే అని కూడా నేను అనకూడదు, ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు కదా, అవునా కాదా? మిత్రులారా, ఈ న్యూస్ను షేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ చేసినటువంటి తప్పును ప్రజలంతా కూడా తెలుసుకోవాలంటే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.